మంచిది ప్రియులారా, సహించుట గురించి మనం కంటిన్యూగా వాక్య భాగాన్ని మనం కొనసాగిస్తున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచనం మనకు పాఠమై ఉంటూ ఉన్నది. 37 నుంచి దాన్ని కొనసాగింపు చేద్దాం. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను ఎదురుగా మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురువు కారునట్లు అది వానిని విలవిలలాడించును, గాయపరచుచు వానిని వదలకుండును. దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యులకు వేడుకొంటిని గాని వారి చేత కాలేదు. మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వానిని పడదోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. మరి ఇంతకుముందు మనం చూసినటువంటి లేఖన భాగాల ప్రకారంగానే మార్కు 9:19లో చూసినట్టుగా, అలాగనే మార్కు 13:13లో చూసినట్టుగానే ఇక్కడ లూకాలో కూడా అదే మాటను మనకు రాయబడి ఉంటున్నది. మనం ముందుకు కొనసాగుదాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాము. మన వాక్య భాగంలోకి వెళ్ళి ఉన్నటువంటిది 22వ వచనం చదువుకొని మళ్ళీ 14 నుంచి మనం చదువుకుందాం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతంతో సహించినేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెననియు నేమి. ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదురు. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. 14 నుంచి చూసినప్పుడు, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కర్ణింతునో వానిని కర్ణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కర్ణించు దేవుని వలననే కలుగును అనేటటువంటి విషయాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అందులో మన మంచితనము, మన గొప్పతనము ఏది కూడా ఇందులో లేదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూసుకొని మళ్ళీ కొన్ని వచనాల్ని మనం చూద్దాం. 11వ అధ్యాయము 4వ వచనం చూసి మళ్ళీ కొన్ని వచనాలని చూద్దాం. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీకు అంగీకరించినను, మీరు వానిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే
అపోస్తుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాడు. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను, జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్య మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాం. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపము చేసి తినా. మీకు పరిచర్య చేయుటకై నేని తర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలించువాడు నైతిని. ఇక్కడ తన అపొస్తలుడైనటువంటి పౌలు అని చెప్పుకొనుటలో పౌలు గారి అధికారం గురించి, సువార్త కొరకు ఆయన పడిన ప్రయాసం గురించి ఈ 11వ అధ్యాయంలో తన బాధను వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మానవాళి జీవితంలో దేవుని మనుగడ చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను క్రీస్తు బోధ తప్ప మరొక బోధ మీ దగ్గరికి నేను తేలేను. అలాంటి బోధ తెచ్చేవారికి కూడా మీరు అంగీకరించవద్దని చెప్పి దేవుని వాక్యంలో తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి పడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అంటే ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం ఏమనుకుంటాము? ఇల్లు వస్తుంది, బంగారు వస్తుంది, ఆస్తులు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ బాగుంటుంది, ఎన్నెన్నో మనకిష్టమైనటువంటి మార్గంలో మనం జీవించవచ్చు అని చెప్పి చాలాసార్లు మనము ఒక కలల ప్రపంచంలో ప్రయాణం అవుతూ తిరుగులాడుతూ ఉంటాం. మనము పోయినటువంటి వేగంగా మన ఆలోచనలు ప్రపంచం వల్ల తిరుగులాడుతూ వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమంటే సహించుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 19వ వచనంలో 20వ వచనం చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతారు. క్రీస్తు అనేటటువంటి మేలుకై మనము బాధపడితే అందులో దేవునికి హితం అవుతుంది అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా ఉండడానికి మనం పిలువబడినాము. దేవుని కృపలో భద్రపరచడానికి మనం పిలువబడ్డాము. మంచి కొరకు ఒకవేళ బాధ పొందితే అది హితం అవుతుంది అనేటటువంటిది. తప్పు చేసిన వాడు దెబ్బలు తింటే దానివల్ల మనకేమొచ్చే ప్రయోజనం ఏమి లేదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మంచి చేసి నీవు ఆ శ్రమ అనుభవిస్తే అది దేవుని దృష్టిలో హితం అవుతుంది అనేటటువంటిది మరి పేతురు పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము దేవుని పట్ల మనము నీతి నిజాయితీగా దేవుని చిత్త ప్రకారంగా మనము ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. శ్రమలు అనుభవించుతున్న క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచుట గురించి గ్రంథకర్త పేతురు గారు ఈ విషయాలను పొందుపరిచి ఉంటూ ఉన్నారు. అలాగనే ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ప్రకటన 2:2 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, మొదటి వచనము, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు
దుష్టులను సహింపవలెననియు అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్టు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదు. ఎవరు చెప్తున్నమాట? మరి యోహాను గారు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును అని చెప్తుంది దేవుని వాక్యం ప్రియులారా. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవునికి ఇష్టలైనటువంటి శిష్యులుగా, దేవునికి ఇష్టలైనటువంటి పనివారిగా, దేవుని చిత్త ప్రకారంగా మన యజమానుడైనటువంటి క్రీస్తుకు లోబడి దేవుని కృపలో మనం ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభువున మనం మనవి చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, కృపగలిగినటువంటి దేవుడా, ఈ సమయానైనా సహించుట గురించి కొన్ని వీడియోలను మేము తీస్తూ వీడియో అప్లోడ్ చేయడానికి మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉంటుండగా మీ చిత్తం మా పట్ల జరిగించండి. వాక్యంలోనైనా ఎంతమందితో మీరు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నారో నైనా, ఎంతమందిలో వాక్య భాగాలను మీరు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉంటున్నారో, ఎందుకొరకు ఈ పనిని మరి చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారో మాకు తెలియదు నాయనా. మేము నిమిత్త మాత్రులము, కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళము. మా వ్యక్తిగత స్వలాభాల కొరకు మేము ఆలోచన చేయకుండా అంతం వరకు సహించి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని, ఇదిగోనైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా 277 మొన్నటి వరకు ఉన్నటువంటి వారు ఈరోజు ఒక పర్సన్ పెరిగి ఉంటున్నారు నాయనా. 278 మందిని నాయనా, అలాగునే సంఘంలో ఉన్నటువంటి వారిని, పరిచయస్తులను, పరిచయం లేని వారిని, కులంతో మతంతో సంబంధం లేకుండా మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను, అనధికారులను, నాయకులను నాయనా, ప్రతి ఒక్కరిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని నాయనా మీరు దీవించి ఆశీర్వదించి అంతం వరకు సహించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, మీ చిత్తం మా పట్ల జరిగించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు.